ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న రాహుల్ దానికోసం ఒకేసారి భారీ మొత్తం సమకూర్చుకోవడం కష్టమే. అందుకే హోమ్ లోన్ సహాయంతో తన ఇంటి కలర్ నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. అయితే బ్యాంక్ నుండి ఎంత రుణం వస్తుంది, ఇంకా మిగిలిన మొత్తాన్ని ఎలా సమకూర్చాలి అన్నది ప్రశ్న. దీనిని డౌన్ పేమెంట్ అంటారు. దీంతో రాహుల్ అయోమయంలో పడ్డాడు. రాహుల్కు తన రుణం ఎల్టీవీ నిష్పత్తి అంటే లోన్ టు వాల్యూ రేషియో గురించి తెలిస్తే అప్పుడు అతనికి అన్ని లెక్కలు అర్థమవుతాయి. ఈ ఎల్టీవీ రేషియో అంటే ఏంటి, దానిని ఎలా డిసైడ్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఇంటి ధరలో కొంత పరిమితి వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. ఆస్తిపై రుణం మొత్తం లోన్ టు వాల్యూపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇంటి విలువ ప్రకారం ఎంత రుణం ఇవ్వచ్చో తెలియజేస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇంటి విలువ 30 లక్షల వరకు ఉంటే బ్యాంకులు అందులో 90% వరకు గృహ లోన్ ఇవ్వచ్చు. ఇంటి విలువ 30 లక్షల నుండి 75 లక్షల మధ్య ఉంటే లోన్ టు వాల్యూ రేషియో 80% వరకు ఉంటుంది. ఇంటి ధర 75 లక్షల కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు 75% వరకు మాత్రమే లోన్ ఇవ్వగలవు. మీరు 60 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తారనుకుందాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు 80% వరకు లోన్ టు వాల్యూని ఇవ్వచ్చు. కానీ బ్యాంకులు మీకు 80% రుణం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. బ్యాంక్ 70% లోన్ టు వాల్యూ నిష్పత్తిని అందిస్తే మీరు 42 లక్షల హోమ్ లోన్ పొందుతారు. అంటే మిగిలిన 18 లక్షలు మీ చేతి నుంచి పెట్టుకోవాలి. దీనిని డౌన్ పేమెంట్ అంటారు. మీరు బ్యాంక్లో లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీరు కోరుకున్నంత లోన్ రావాలని కూడా లేదు. ఎల్టీవీ నిష్పత్తిని నిర్ణయించేటప్పుడు బ్యాంకులు అనేక అంశాలను పరిశీలిస్తాయి. గృహ కొనుగోలుదారు లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, అతని ఆదాయం, ఇప్పటికే ఉన్న అన్ని లోన్లను పరిగణలోకి తీసుకుంటుంది. అతని వయసు, కొనుగోలు చేసిన ఆస్తి రకం, అతని పరిస్థితి కూడా లెక్కలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఎల్టీవీ రేషియోని ఎలా లెక్కిస్తారో ఓ ఫార్ములాతో అర్థం చేసుకుందాం. అయితే కొనుగోలు చేయబోయే ఆస్తిపై లభించే లోన్ ఆస్తి ధర ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. లోన్ మొత్తాన్ని ఆస్తి విలువతో భాగించి ఆపై 100తో గుణించాలి. ఉదాహరణకి రాహుల్ 50 లక్షల డీల్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు అనుకుందాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అతనికి 80% అంటే 40 లక్షల వరకు రుణం వస్తుంది. కానీ బ్యాంక్ దాని గురించి ఖచ్చితంగా చెప్పలేదు. రాహుల్ ఆర్థిక పరిస్థితి, షరతుల్ని బట్టి కేవలం 35 లక్షల రూపాయల లోన్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఇంటి ఎల్టీవీ రేషియో 35 లక్షలు బై 50 లక్షలు ఇంటూ 100 అంటే 70%. రాహుల్ 15 లక్షల డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రాహుల్ డౌన్ పేమెంట్ మొత్తాన్ని మరింత పెంచితే అతను ఎల్టీవీ రేషియోని తగ్గించగలడు. బ్యాంకులు ఎక్కువ డౌన్ పేమెంట్ ఉన్న కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తాయి. ఎల్టీవీ రేషియో ఎంత తక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అంతగా మొగ్గు చూపుతాయి. ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ ఏం చెప్తున్నారంటే, గృహ రుణం విషయంలో ఆస్తి విలువలో అగ్రిమెంట్ టు సేల్ లో అనేది మ్యాటరే కాదు. బ్యాంక్ ఆస్తి విలువను స్వయంగా అంచనా వేస్తుంది. ఈ రెండు వాల్యూస్ లో ఏది తక్కువ ఉంటే దానిని బ్యాంక్ పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగానే లోన్ ఇస్తుంది. రుణాన్ని ఆమోదించడంలో కొనుగోలుదారుడి వార్షిక ఆదాయం, వయసు, క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యమని జైన్ చెప్తున్నారు. మీ లోన్ టు వాల్యూ రేషియో తక్కువగా ఉంటే అది బ్యాంక్ రిస్క్ ఆఫ్ మార్జిన్ తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో బ్యాంక్ మీకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుంది. అయితే దీనికోసం మీరు చేయాల్సి ఉంటుంది బ్యాంక్తో చర్చలు జరపడం. బేరసారా లేకుండా ఏ బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించదు. అటువంటి సిచ్యువేషన్లో రాహుల్ లాగా మీరు కూడా హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనాలి అని అనుకుంటే ముందుగా డౌన్ పేమెంట్ కోసం మంచి మొత్తాన్ని ఏర్పాటు చేసుకోండి. డౌన్ పేమెంట్గా ఎక్కువ డబ్బు చెల్లిస్తే మీ లోన్ టు వాల్యూ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. ఇది మీకు హోమ్ లోన్ రావడాన్ని ఈజీ చేస్తుంది. మీకు వడ్డీ కూడా తక్కువ పడుతుంది.